ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన పరిస్థితి చూసి కూడా నిశ్చితార్థాన్ని సింపుల్గా చేయమన్నారు చూడు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎంత సింపుల్గా చేయాలన్నా కనీసం 25 లక్షలన్నా ఉండాలి కదండి. ఇల్లు కట్టి పెళ్లి చేయమన్నారు. మనం ఉన్న ఇల్లు వదులుకుని పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మీరు రేణు పెళ్లి గురించి మాత్రమే ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ ఆ ఇల్లు గురించి మాట్లాడకండి. గతాన్ని మర్చిపోతేనే భవిష్యత్తు గురించి బాటలు వేసుకోగలం. సరే, నీ మైండ్లో ఏ ఆలోచన ఉన్నాయో చెప్పు. పుట్టింటి నుండి తెచ్చుకున్న నగలమ్మేస్తే ఓ 5 లక్షల వరకు రావచ్చు. మరి మిగిలిన 20 లక్షలు? అత్తయ్య, నా నగలు కూడా వాడుకుందాం. కొడుకు దగ్గరే చేయి చాపలేదు. కోడల దగ్గర నగలెలా తీసుకుంటానమ్మా? అమ్మా, మీరెవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. రేణు ఎంగేజ్మెంట్ ఖర్చులు నేను తరుణ్ అన్నయ్య చూసుకుంటాం. అవునమ్మా, అవునమ్మా, నువ్వు నాన్న రిలాక్స్గా ఉండండి. నిశ్చితార్థం రోజున పెద్దరికంగా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తూ అక్షింతలు వేయండి. ఖర్చులు మొత్తం మేం చూసుకుంటాం. వద్దురా, మీ ఇద్దరి పెళ్లి మా సంపాదనతో జరిపించాం. ఇప్పుడు రేణు పెళ్లి కూడా ఎవరిని రూపాయి అడగకుండా మేమే చేస్తాం. నువ్వు మమ్మల్ని అడగడం లేదు, మేమే దగ్గరుండి చూసుకుంటాం అంటున్నాం. చూసుకోండి, కానీ నిశ్చితార్థం కోసం మీరొక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. కూతురు పెళ్లి కోసం కొడుకుల సాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా ఇది? ఏ ఇంట్లోనైనా కొడుకులు ఎదిగితే ఖర్చులన్నీ వాళ్ళకే అప్పగిస్తారు. నువ్వు మాత్రం 2 కొడుకులు సిద్ధంగా ఉన్నా ఏ మాత్రం ఆలోచించకుండా వద్దు అంటున్నావు. రేణు పెళ్లి మా బాధ్యత అంటున్నా నువ్వు దూరం పెడుతున్నావు. దూరం పెట్టడం లేదురా, ఆ భారాన్ని కూడా నాకే వదిలేయమంటున్నాను. పిల్లలందరి పెళ్లి మా చేతుల మీద జరిగిందని ఆత్మసంతృప్తి దక్కాలంటే దయచేసి డబ్బుల విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏం చెప్పినా ఇలా గీతలు గీస్తూ కండిషన్లు పెడుతుంటే మాకు చాలా గిల్టీగా ఉంటుందమ్మా. ఈ ఇల్లు వదిలి రానంటావు, సంజయ్ మీద లీగల్ కేసు వద్దంటావు. ఇప్పుడు రేణు పెళ్లి విషయంలో కూడా. దయచేసి ఈ ఒక్క విషయంలో మొండి పట్టు వదిలమ్మా, ప్లీజ్. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా కిరణ్మయ్యి. సుహాస్ తల్లిదండ్రులు మనల్ని ఏం డిమాండ్ చేయకపోయినా గౌరవం కొద్దీ మనమే నగలు కొని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెడతాను అనటంలో తప్పేం లేదు. ఒక ఐడియా, ఎంగేజ్మెంట్ ఖర్చులు మొత్తం మీరే చూసుకోండి. నీకు డబ్బు రూపంలో మా సాయం వద్దు కాబట్టి చెల్లికి నేను తరుణ్ అన్నయ్య నగలు గిఫ్ట్గా ఇస్తాం. అప్పుడు మా బాధ్యత తీరినట్టుంటుంది. నగలకి నువ్వు పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుంది. కరెక్టేరా, గిఫ్ట్గా ఇచ్చేద్దాం. అమ్మా, ఇంకేం ఆలోచిస్తున్నావు అమ్మా? నువ్వు అనుకున్నట్టే మేము ఖర్చు పెట్టడం లేదు, సాయం చేయడం లేదు. జస్ట్ గెస్టుల్లో వచ్చి గిఫ్ట్లు ఇస్తున్నాం అంతే. కొడుకులు లాజిక్తో మాట్లాడుతున్నారు కిరణ్మయ్యి. నీకు నో అనే ఛాన్సే లేదు. సరే అంటే వాడు సంతోషిస్తారు. అవునమ్మా. అమ్మా, సరేరా, మీ ఇష్టం.
థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒప్పుకున్నాం. కర్ర విరగకుండా పాము చావకుండా మొత్తానికి వద్దు అన్న మీ అమ్మని చాలా తెలివిగా ఒప్పించారు. సమర్థులరా మీరు. ఏవండి, ఫ్యాన్ బంద్ చేయండి. ఓకే. ఏం చేస్తున్నారు? వైలిన్ వాయిస్తున్నాను. నేను అడిగింది అది కాదు. ఏం చూస్తున్నారు? అంటే అందంగా కనిపించింది కదా అని. కనిపిస్తే చూసాడువేనా? ఏంటి ఇక్కడ కూర్చున్నారు? హలో, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను.
ఇలా వాయిస్తూ ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సారీ సారీ సారీ, నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవడం ఎందుకు? ప్లీజ్ క్యారీ ఆన్. గుడ్. థ్యాంక్ యూ. మీకు 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 పిచ్చి పట్టింది. అవును, ఆ పిచ్చి పేరు ఉష. బాపు రమణ గారి సినిమా నా పెళ్లి పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ అని ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. అలాంటి రిగ్రెట్ నాకు జీవితంలో ఉండకూడదు. అందుకే ఈ చిన్ని చిన్ని సరదాలు. అయ్యా మహానుభావ, మీ ఫీలింగ్స్కి మాటలకి శతకోటి వందనాలు. పాట 2వ చరణంలో ఉంది, ఒక అరగంట. తమ నన్ను వదిలేస్తే నేను ఆ పాట పూర్తి చేసుకుంటాను. నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ప్రేమతో వచ్చిన మొగుణ్ణి బయటికి పోమంటావా? ఇదేనా భారతీయ స్త్రీ భర్తకిచ్చే విలువ? ఇదేనా పతివ్రతగా ఈ పతికి ఇచ్చే గౌరవం? ప్లీజ్ అండి, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ఒక్క అరగంట ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే వెళ్తాను, కానీ వెళ్లే ముందు నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటి? మనం రేణు ఎంగేజ్మెంట్కి గోల్డ్ ఆర్నమెంట్స్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. గోల్డ్ ఆర్నమెంట్సా? రేణు పెళ్లి ఖర్చుల కోసం ఆ అమ్మ ఇబ్బందులు పడుతుంది. నేను తరుణ్ అన్నయ్య ఇస్తామంటే వద్దని చెప్పింది. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. డబ్బు రూపేణా ఏమి ఇవ్వకూడదు కాబట్టి చెల్లికి అన్నయ్యలుగా గోల్డ్ ఆర్నమెంట్స్ గిఫ్ట్గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం. అమ్మ నాన్నలు కూడా ఓకే చెప్పారు. అంటే చెల్లి కోసం అన్నయ్య తెలివైన సహాయం చేస్తున్నారన్నమాట. అంతే కదా. సరే, మీరు వెళ్తే నేను నా పని చేసుకుంటాను. అంతేనా? ఓకే. ఏమైంది? కంట్లో ఏదో పడ్డట్టుంది. చూడండి. పర్లేదు, నీ పని నువ్వు చూసుకో. అయ్యో, నీ పని నువ్వు చూసుకో, నేను చూసుకుంటా. పర్లేదు. ఏది కూడా నాటకమే కదా? మిమ్మల్ని వద్దు. ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అత్తయ్య? అంత గుర్తు చేసుకుని మరీ పిలిచేవాళ్ళు ఎందుకమ్మా? నిశ్చితార్థం చేసేది ఇంట్లోనే కాబట్టి బాగా కావాల్సిన వాళ్ళని మాత్రమే పిలిస్తే మంచిది. మేం చేసేది కూడా అదే. అందరిలో ఆత్మీయులు ఎవరో ఫిల్టర్ చేయడానికి, డిసైడ్ అవడానికి టైం పడుతుంది. మీకు కూడా ఎవరైనా గుర్తొస్తే చెప్పండి మామయ్య, లిస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. కిరణ్, మన కంపెనీ మేనేజర్ జీవన్ ఉన్నాడు కదా, అతను పిలవచ్చా? గుడ్ ఐడియా. మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి మనతోనే విశ్వాసంగా పనిచేసేవాడు.
ఇప్పటికీ అక్కడే కంటిన్యూ చేస్తున్నాడు. హారిక, జీవన్ పేరు ఇంక్లూడ్ చేసుకో. అలాగే అత్తయ్య. రేణు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు, రాసేస్తాను. ఫ్రెండ్స్ వద్దులే వదినా, డైరెక్ట్ గా పెళ్లికి పిలుస్తాను. సరే, నీ ఇష్టం. మీరేమనుకోనంటే సంజయ్ బావగారికి కూడా ఒక మాట చెప్దాం మావయ్య. ఎలాగో వాళ్ళు వస్తారన్న నమ్మకం లేదు. వద్దు, ఈ ఇంటికి సంబంధించిన ఏ శుభకార్యంలోనూ సంజయ్ మేఘన ప్రస్తావన రాకూడదు. సంతోషంగా జరిగే ఏ వేడుకల్లోనూ అలాంటి వాళ్ళు పాలు పంచుకోకూడదు. ఏమండి, పర్లేదు కిరణ్మయ్య, తగ్గిపోతుంది. ఈ మధ్య నాకు చెస్ట్ పెయిన్ అంటున్నారు. హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే అశ్రద్ధ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయించుకుంటే తప్పు కాదు కదా మావయ్య. ప్రస్తుతానికి ఏమొద్దమ్మా, నిశ్చితార్థం తర్వాత చూద్దాంలే. మీరు చిన్న చిన్న విషయాలకి ఏం టెన్షన్ పడకండి. ఏది చిన్న విషయం? మనల్ని ఆ ఇంటికి దూరం చేసిన వాళ్ళు ఎప్పటికీ మనకు దూరంగానే ఉండాలి. మంచైనా చెడైనా వాళ్ళ నీడ కూడా మన ఇంటి గోడ మీద పడకూడదు. సరేనండి, ఆవేశపడకండి. ఏమైంది రేణు, అలా ఉన్నా? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? నీ సంతోషం కోసం ఇదంతా చేస్తూ ఉంటే నవ్వుతూ ఉండాల్సింది పోయి ఏదో లోటుతో బాధపడుతుంటే ఎలా? ఏమైందో చెప్పమ్మా. నా నిశ్చితార్థానికి 3 అన్నయ్యలు కావాలమ్మా. అంటే సంజయ్? అవునమ్మా, పెద్దన్నయ్య కూడా ఉండాలి. వాడి గురించి తెలుసు కూడా. అన్నయ్య నా పెళ్లి గురించి ఏం మాట్లాడాడు నీకు తెలీదమ్మా. రేణు, నీకు పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే ఫస్ట్ నాకే చెప్పాలి. ఎందుకంటే నాన్న తర్వాత ఇంటి పెద్దని, నీకు పెద్ద అన్నయ్యని నేను కాబట్టి. వరల్డ్ క్లాస్ డిజైనర్ వేర్, బ్యూటిఫుల్ డెస్టినేషన్ వెడ్డింగ్, లావిష్ ఫోటోషూట్, ఏదైనా సరే అంతా నీ ఇష్టమే. నిశ్చితార్థం నుంచి అప్పగింతల వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. తరుణ్ని, కిరణ్ని, ఆఖరికి అమ్మా నాన్నల్ని కూడా అస్సలు ఇన్వాల్వ్ కానివ్వను. ఈ సిటీలోనే ఏ టాప్ సెలబ్రిటీ ఇంట్లో జరగనంత గ్రాండ్ గా నీ పెళ్లి జరిపిస్తాను. ఎన్ని మీటింగ్స్ ఉన్నా, ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినా అన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటాను. అంతేకాని నీ పెళ్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవను. ఐ ప్రామిస్. థ్యాంక్ యూ అన్నయ్య. నా పెళ్లి నువ్వు లేకుండా జరగనే జరగదు. అన్నయ్య ఇప్పుడంటే మారిపోయాడు, కానీ వాడి మనసులో నా మీద ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందన్న నమ్మకం నాకుందమ్మా. నా నిశ్చితార్థానికి అన్నయ్య ఉండాలని నేను ఎలా కోరుకుంటున్నానో, నా పెళ్లికి సంబంధించిన ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవ్వాలని అన్నయ్య కూడా అంతే స్ట్రాంగ్ గా అనుకున్నాడు. అందుకే అన్నయ్య కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ నాన్న అంత సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా ఎలా పిలుస్తామమ్మా? అన్నయ్య వస్తే నేను హ్యాపీగా ఉంటాను, లేదంటే మీ ఇష్టం. నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు కోరుకున్నట్టే అన్నయ్యని పిలుద్దాం. నిజంగానమ్మా? ఆస్తి విషయంలో వాడు మమ్మల్ని మోసం చేశాడు, కానీ చెల్లి విషయంలో వాడు పాజిటివ్గా ప్రేమతో ఉంటాడని నాకు కూడా నమ్మకం ఉంది. వాడొచ్చినా రాకపోయినా మన తరపు నుండి కబురు పంపిద్దాం. మరి నాన్న సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు.
అంతా నీకు నచ్చినట్టు జరగాలని మాత్రం కోరుకో. అమ్మా, ఇన్విటేషన్ కార్డ్ నేనే తీసుకెళ్లి అన్నయ్యకి ఇవ్వొచ్చా? ఏంటి, నువ్వెళ్తావా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను జస్ట్ కార్డ్ ఇచ్చేసి వచ్చేస్తాను. ఎక్కువసేపు మాట్లాడను, ప్లీజ్ అమ్మా. సరే. థ్యాంక్స్ అమ్మా. మన డీలర్స్ అందరికీ పంపించాల్సిన మెటీరియల్ డెలివరీ అయిందా? వెళ్ళిపోయింది సార్. ఆ లాజిస్టిక్స్ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ఎవ్రీ మంత్ ఆడిట్ చేస్తాను. ఓకే సార్. వర్కర్స్ కూడా సిన్సియర్గా వర్క్ చేయాలి. అప్పుడే ఈ మంత్ టార్గెట్ రీచ్ అవుతాం. లాస్ట్ మంత్ కంటే సేల్స్ పెరగాలి. నేను కేర్ తీసుకుంటాను సార్. ఒకసారి నాకు ఇవ్వండి. చూడండి స్వాతి, మా ఆయన ఆఫీస్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత వచ్చిన మార్పు ప్రాఫిట్స్లో ఖచ్చితంగా కనబడాలి. అదే మా నిజమైన గెలుపు. ఓకే మేడం. కిరణ్మయ్ తేజ కన్నా సంజయే బెస్ట్ అని వర్కర్స్ దగ్గర నుంచి పార్ట్నర్స్ వరకు అందరూ యునానిమస్గా ఒప్పుకోవాలి. ష్యూర్ మేడం. సంజయ్, నేను చెప్పింది నిజమే కదా? సంజయ్, నీతోనే మాట్లాడుతున్నాను, వినిపిస్తుందా? ఏంటి? ఏంటా అంటే నేను చెప్పింది వినపడకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఎలా ఉన్నా వదినా? ఎందుకొచ్చా? రేపు నా ఎంగేజ్మెంట్. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి కార్డ్ తీసుకుని వచ్చాను. నిన్న కార్డ్ సంజయ్ అన్నయ్యకి ఇచ్చావా? ఇచ్చానమ్మా. వస్తానని చెప్పాడా? ఎంగేజ్మెంట్ దానికొక ఇన్విటేషన్.